స్వామి నమస్తే స్వామి. నమస్తే. స్వామి అమ్మవారు మరి స్వయంగా వెలిసింది అంటున్నారు. అదేవిధంగా ఈ రోజు అయితే అమ్మవారికి కళ్యాణం జరిగింది. ఈ మహోత్సవానికి సంబంధించిన విషయాలు మాతో పంచుకుంటారు ఒకసారి. అమ్మవారు కొన్ని వంద ఏళ్ళ కంటే ఎక్కువనే అని చెప్పుకోవాలి. అప్పుడు పుట్టలో ఉన్నారు అమ్మవారు. అమ్మవారికి బోనాల తెల్లవారు వచ్చి తోటలోకి వెళ్ళాలనేసి వచ్చి భోజనాలు చేసుకొని అమ్మవారికి పూజలు చేసేవారు. నాగుల పంచమి నాగుల చవితికి వచ్చి పుట్టకి పాలు పోసి పూజ చేసుకునేవాళ్ళు. తర్వాత కొన్ని సంవత్సరాలు అట్లా గడవగా అమ్మవారు నిత్యం పూజలు అందుకోవాలనేసి ఒంటి మీదకి పూనకంలాగా వచ్చి నేను ఇక్కడ నల్లపోచమ్మ రూపంలో ఉన్నాను, నాకు నిత్యం పూజలు కావాలని కోరుకున్నది కాబట్టి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారి నిత్యం పూజలు జరిపించుకుంటున్నది. ఇక్కడ అమ్మవారు ఎవరు కోరుకున్నా కానీ ఏది కోరుకున్నా కానీ సత్యమైన కోరిక ఏదైనా కోరుకున్నప్పటికీ అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది, కొంగు బంగారం చేస్తుంది. స్వామి అయితే పుట్టలో వెలిసిందని చెప్పారు కదా, సరే మరి ఆ పుట్టను ఎవరు గుర్తించి ఎట్లా ఏంది దాని చరిత్ర ఏంటి? పుట్టని మా తాతలు అంటే మా నాన్నగారు ధర్మకర్త ఆలయానికి వాళ్ళ తాతలప్పటి నుంచి ఇక్కడికి వచ్చి బోనాల తెల్లారి భోజనాలకు వస్తున్నాయి అన్నమాట. ఇట్లానే వస్తూ ఉంటే ఒకసారి బోనాల తెల్లవారి ఇట్లనే అలసిపోయి పడుకున్నప్పుడు తన కళలో వచ్చి ఇట్లా నేను ఉన్నా అనేసి కాళ్ళలో నాగసర్పాలు వచ్చి ఇక్కడ వదిలేయడం జరుగుతూ ఉంది. అదే ఏంది అని వచ్చి చూస్తే ఇక్కడ నిజంగానే పుట్ట ఉందనేసి తనకేమీ అర్థం కాక వాళ్ళ మా నానమ్మ అయిన రామనరసమ్మ గారు ఆమెకి ఎల్లమ్మ తల్లి వస్తారు. ఆమెను పిలిచి ఇక్కడ అడగగా పుట్ట లోపల అమ్మవారు నల్లపోచమ్మ నా చెల్లె కొలు ఉంది, ఆమెకి నిత్యం పూజలు జరిపించుకోవాలని ఉంది అనేసి చెప్పగా అప్పటి నుంచి నిత్యం పూజలు జరుగుతుంది. నమస్తే సార్. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.